తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం దేహి మే కృపయా నాథ న జానే గతిమన్యథా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఈ వైశాఖ మాసంలో వేదాంత జ్ఞానాన్ని పొంది ఎంతగా భగవంతుడికి అర్చించగలమో, ఇంకా విశేషించి భగవత్ కైంకర్యంలో ఉండేటువంటి ఆ అమృతతుల్యమైనటువంటి ఆస్వాదన రూపమైనటువంటి మాధుర్యాన్ని ఎంతగా మనం పొందగలమో అంత గొప్పదైనటువంటి భాగ్యాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే భగవంతుణ్ణి ఒక కోరిక కోరుకుందాం. తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం. అయ్యా, నాకొకటి కావాలి. ఏమిటంటే, నీ పాద పద్మముల చెంత దాసీగా ఉండేటువంటి ఒక గొప్ప భాగ్యం, అంటే నీ సేవకుడుగా ఉండేటువంటి భాగ్యాన్ని. అది కూడా ఎలా ఉండాలి అనంటే, తవ అనుభూతి సంభూత ప్రీతికారిత దాసత. మనం భగవంతుడి పాద పద్మముల చెంత నిలబడి ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః, శేషాద్రినిలయాయ శ్రీ వెంకటేశాయ నమః అని ఒక్కొక్క పుష్పము తీసి ఆయన పాద పద్మముల చెంత ఉంచుతూ, ఉదాహరణకు ఒక అష్టోత్తరంతో మనం ఆరాధన చేస్తూ ఉంటే, ఆ 108 నామాలలో ఎన్ని నామాలైతే మనం పలుకుతూ ఉంటామో ఆ నామములో ఉండేటువంటి వైభవం, ఆ నామమునకు ఉన్నటువంటి కథ, ఆ నామములో ఉండేటువంటి మాధుర్యం, ఆ నామమునకు ఉన్నటువంటి గొప్పదనం ప్రతిదీ కూడా అనుభవించి మన శరీరము పులకించిపోయేలాగా అందులో ఉండేటువంటి స్థితిని మనం ఎంతో చక్కగా అవగతం చేసుకొని ఆ పుష్పము తీసి భగవంతుడి పాదముల చెంత ఉంచాలి. ఇది ఆరాధన. అంతేకాని మనకు అష్టోత్తరం కంఠతా వచ్చు గనక నోటితో మాత్రం ఓం శ్రీ వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః అంటూ ఉంటాం. పుష్పాలైతే తీసి అక్కడ పెడుతూ ఉంటాం. అంటే నోరు పని నోరు చేస్తూ ఉంటుంది, చేతుల పని చేతులు చేస్తూ ఉంటాయి. ఈ బుట్టలో ఉన్న పువ్వులు తీసి అక్కడ పెట్టడం. కానీ మనస్సు ఈ నోరు ఏమి చెబుతోందో, చేతులు ఏమి చెబుతున్నాయో నియంత్రించి అది కూడా అక్కడే ఉంటుందా అంటే ఏమో తెలియదు. మనస్సు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, చిత్తం ఎక్కడో పరిభ్రమిస్తూ ఉంటుంది, నోరు మాత్రం మాట్లాడుతూ ఉంటుంది, మంత్రోచ్చారణ చేస్తూ ఉంటుంది, నామోచ్చారణ చేస్తూ ఉంటుంది, చేతులు కూడా ఏదో కాకతాళీయంగా అలా నమస్కారం చేస్తూ ఉంటాయి. ఇలా ఉంటే ఆరాధన కాదు. ఆరాధన ఎలా చేయాలి అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి. ఏదైతే నువ్వు మనస్సులో అనుకుంటూ ఉంటావో ఆ మనస్సులో అనుకొని పరితపించిపోయాక ఆ నామము నీ నోటి నుండి బయటికి రావాలి. ఆ నామము నీ నోటి నుండి బయటకు వస్తూ ఉండగా ఆ కైంకర్యము కూడా చేతుల ద్వారా జరగాలి. ఈ మూడు కూడా త్రికరణ శుద్ధిగా ఏకకాలములో ఒకచోట ఉండి జరిగితేనే అప్పుడే దాన్ని కైంకర్యం అంటారు, లేకపోతే లేదు. అందుకే అంటున్నారు ఈ మాట, తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం. అనుభూతి సంభూతమైనటువంటి ఒక దాసీతనం కావాలి, అంటే సేవాతనం కావాలి. తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం దేహి మే కృపయానాథ న జానే గతిమన్యథా. ఇలా నీకు సేవ చేసే భాగ్యము ఇంకేది కూడా వద్దు భగవంతుడా. భగవంతుడి పాద పద్మముల చెంత సేవ చేసేటువంటి ఒక అవకాశం దొరికితే మనకు దొరికి ఉండొచ్చుగాక. భగవంతుడి దగ్గర ఎంతో గొప్పగా ఉండగలిగేటువంటి స్థితి కూడా మనకు వచ్చి ఉండొచ్చు కాక. అలా నిలబడి మనస్సు ఎక్కడో ఉంటే ఏమి లాభం? కనుకనే ఇలా కావాలి. ప్రతి క్షణము భగవత్ సాన్నిధ్యాన్ని అనుభవించగలగాలి. భగవంతుడి యొక్క గొప్పదనము, ఆయన నామములు త్రికరణ శుద్ధిగా అక్కడ మనం ఉండగలిగినప్పుడే ఆ క్షణమునకు ఒక ఫలం అంటూ ఉంటుంది అంటున్నారు పెద్దలు. కనుక ఇటువంటి గొప్పదైనటువంటి ఉపదేశాన్ని మనం అవగతం చేసుకుని
సద్గురువులను ఆశ్రయించి ఇలా చక్కగా భగవత్ కైంకర్యాన్ని చేయగలిగేటువంటి స్థితిని, అటువంటి భాగ్యాన్ని మరి ఎవరినో ఏం అడగలం, ఆ గోవిందుణ్ణే మరి అడుగుతూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.